ఈరోజు మనం ధనుసు రాశి వారి జీవితాన్ని మార్చేసే ఒక వస్తువు గురించి మాట్లాడుకుందాము. ధనుసు రాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఈ వీడియోలో మీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు చెప్పడం జరుగుతుంది. ధనుసు రాశి వారు ఈ యొక్క వస్తువు మీ దగ్గర ఉంటే మీరు కోటీశ్వర్లు అయిపోవటం ఖాయం. మీ రాశివారు చాలా తెలివైన వారు, కష్టపడి పనిచేసే తత్వం కలవారు. మీరు ఏ పని చేసినా దానిలో 100% మీ శ్రమను పెడతారు. అయినప్పటికీ చాలా సందర్భాలలో ఆర్థికంగా వెనుకబడి ఉంటారు. ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవదు. అనవసరమైన ఖర్చులు వచ్చి పడుతూ ఉంటాయి. మీ జీవితంలో ధనానికి సంబంధించిన ఈ కష్టాలన్నీ తొలగిపోయి మీరు ఊహించిన విధంగా ధనవంతులు కావాలంటే ఈ చిన్న పరిహారం చాలు. ఆ ఒక్క వస్తువు మీ దగ్గర ఉంటే చాలు, ఇక మీకు తిరగనేదే ఉండదు. మరి ఆ వస్తువు ఏమిటి, దానివల్ల మీరు కోటీశ్వర్లు ఎలా అవుతారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ వస్తువు కోసం మీరు వేలకు వేలు ఖర్చు పెట్టనవసరం లేదు. అది మనకు ప్రతిరోజు అందుబాటులో ఉండే ఒక సామాన్యమైన వస్తువే. కానీ దానిలో అపారమైన దైవిక శక్తి దాగి ఉంది. దానిని సరైన పద్ధతిలో మీ దగ్గర ఉంచుకోవటం ద్వారా మీపై ఉన్న సకల దరిద్రాలు, ప్రతికూల శక్తులు తొలగిపోయి సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది. ఆ వస్తువును ఎలా సిద్ధింపజేసుకోవాలి, దానిని ఎలా ఉపయోగించుకోవటం ద్వారా ధనాన్ని ఆకర్షించుకోవచ్చు అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ప్రతి ఒక్కరూ తమ జీవితంలో సంతోషంగా, సుఖంగా, అన్నిటికంటే ముఖ్యంగా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించాలని కోరుకుంటూ ఉంటారు. కానీ అందరి జీవితాలు అలా సాఫీగా సాగవు. చాలామంది జీవితాల్లో అనుక్షణం ఏదో ఒక పోరాటం చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా డబ్బు విషయంలో ఎదురయ్యే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తెల్లవారుజాము నుండి రాత్రి పొద్దుపోయే వరకు కష్టపడి పనిచేసిన నెల తిరిగేసరికి చేతిలో ₹1 కూడా మిగలని పరిస్థితి ఎంతో మందిది. వచ్చిన జీతం వచ్చినట్టే ఇంటి అద్దెకు, పిల్లల స్కూల్ ఫీజులకు, నిత్యావసర సరుకులకు, కరెంటు బిల్లులకు, పాల బిల్లులకు సరిపోతుంది. ఇక అనుకోకుండా ఏదైనా అనారోగ్యం వస్తే అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు, ఆ అప్పు తీర్చడానికి ఇంకో అప్పు, ఇలా అప్పుల ఊబిలో కూరుకుపోయి జీవితం మీద విరక్తి కలుగుతుంది. సంపాదించిన డబ్బు చేతిలో నిలవకపోవటము, అనవసరమైన ఖర్చుల మీద పడటము, శుభకార్యాలకు డబ్బు సర్దుబాటు కాకపోవటం వంటివి మానసిక ప్రశాంతతను పూర్తిగా దూరం చేస్తాయి. డబ్బు లేకపోవటం వల్ల కుటుంబంలో కూడా సంతోషం కరువవుతుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు మొదలవుతూ ఉంటాయి. పిల్లలు అడిగింది కొని ఇవ్వలేకపోయామే అన్న బాధ తల్లిదండ్రులను ప్రతిక్షణం వేధిస్తూ ఉంటుంది. సమాజంలో కూడా డబ్బు లేని వారికి గౌరవం దక్కదు. సొంత బంధువులే చులకనగా చూస్తారు. స్నేహితులు కూడా దూరం పెడతారు. ఏదైనా అవసరం వచ్చి సహాయం అడిగితే ముఖం చాటేస్తారు. ఈ అవమానాలు, ఈ కష్టాలు భరించలేక చాలామంది తమ అదృష్టం ఇంతేనేమో అని, తమ తలరాతలో పేదరికం రాసిపెట్టి ఉందని, తాము జీవితంలో ఎప్పటికీ బాగుపడలేమని నిరాశ నిస్పృహతో కుంగిపోతారు. కష్టపడి పనిచేస్తున్న ఫలితం దక్కనప్పుడు భగవంతుడు కూడా తమను కరుణించటం లేదని బాధపడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో నుంచి బయటపడడానికి కొందరు తప్పుడు మార్గాలను ఎంచుకుంటే, మరికొందరు ఎవరైనా చెప్పిన మూఢనమ్మకాలను గుడ్డిగా నమ్మి మరింత డబ్బును పోగొట్టుకుంటారు. అయితే మన పూర్వీకులు మనకు అందించిన ఎన్నో శక్తివంతమైన కానీ చాలా సులభమైన పరిహారాలు మన శాస్త్రాల్లో ఉన్నాయి. వాటిని సరైన పద్ధతిలో పూర్తి నమ్మకంతో ఆచరిస్తే ఎలాంటి కష్టాల నుండైనా బయటపడవచ్చు. మీ జీవితాన్ని మార్చేసి మిమ్మల్ని ధనవంతులుగా చేసే ఒకే ఒక అద్భుతమైన శక్తి ఒక చిన్న వస్తువులో దాగి ఉందని మీకు తెలుసా? దానికి మీరు వేలకు వేలు ఖర్చు చేయాల్సిన పని కూడా లేదు. పెద్ద పెద్ద పూజలు, యజ్ఞాలు, యాగాలు చేయనవసరం లేదు. మన కళ్ళ ముందే ప్రతిరోజు కనిపించే, మనం పెద్దగా పట్టించుకొని ఒక చిన్న వస్తువు అది. కానీ దానిలో అపారమైన దైవిక శక్తి నిగూఢమై ఉంది. ఆ వస్తువు సాక్షాత్తు ఐశ్వర్య ప్రధాయిని అయిన శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఆ వస్తువును గనుక మీరు సరైన పద్ధతిలో మీ దగ్గర ఉంచుకుంటే అది ఒక శక్తివంతమైన అయస్కాంతంలా పనిచేసి ధనాన్ని మీ వైపుకు ఆకర్షిస్తుంది. మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను, మీపై ఉన్న నరదృష్టిని, దిష్టి దోషాలను సమూలంగా నాశనం చేస్తుంది. మీ ఇంట్లో, మీ వ్యక్తిగత జీవితంలో ఒక సానుకూల శక్తి వలయాన్ని అది సృష్టించేస్తుంది. దానివల్ల మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది.
డబ్బు సంపాదించడానికి కొత్త కొత్త మార్గాలు మీకు కనిపిస్తాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు చేసే ప్రతి పనిలో విజయం మీ సొంతం అవుతుంది. ఇకపై మీరు డబ్బు కోసం కష్టపడాల్సిన అవసరం లేదు. డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీ అప్పులన్నీ తీరిపోతాయి. ఆర్థికంగా మీరు కష్టపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. మీ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. అంతటి మహిమాన్వితమైన మీ తలరాతను మార్చగల ఆ అద్భుతమైన వస్తువు మరేదో కాదు, కేవలం ₹1 బిళ్ళ. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. మనం రోజూ చూసే వాడే ఆ రూపాయి నాణానికే అంత శక్తి ఉంది. డబ్బు అంటేనే లక్ష్మీ స్వరూపం. అలాంటిది డబ్బుకు మూలమైన నాణానికి ఎంత శక్తి ఉంటుందో ఆలోచించండి. లోహంతో చేసిన నాణం, భూమి నుండి లభించిన ఖనిజ సంపద, దానికి ఒక విలువను ఆపాదించి మారక ద్రవ్యంగా ఉపయోగిస్తాం. అది వేల లక్షల చేతులు మారుతూ ఉంటుంది. ఎన్నో రకాల శక్తులను తనలో ఇముడ్చుకుంటుంది. ముఖ్యంగా 1 అనే సంఖ్యకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది ప్రారంభానికి, నాయకత్వానికి, సూర్య భగవానుడి శక్తికి ప్రతీక. అందుకే ₹1 నాణం అని నాణేల కంటే శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. మనలో చాలామంది డబ్బును గౌరవించరు. నోట్లను నలిపి జేబులో పెట్టుకోవటం, నాణేలను ఎక్కడ పడితే అక్కడ పడేయటం వంటివి చేస్తారు. ఇలా చేయటం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని అవమానించటమే. అందుకే అలాంటి వారి దగ్గర డబ్బు నిలవదు. ఎప్పుడైతే మనం డబ్బును గౌరవిస్తామో అప్పుడు లక్ష్మీదేవి మనపై కరుణ చూపి మన ఇంట్లో స్థిరంగా నివాసం ఉంటుంది. ఈ రూపాయి నాణం పరిహారం ద్వారా మనం ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. ఇప్పుడు ఆ పరిహారాన్ని ఎలా ఆచరించాలో వివరంగా తెలుసుకుందాము. ముందుగా ఒక మంచి మెరుస్తున్న ₹1 బిళ్ళను తీసుకోండి. దానిని గంగాజలంతో లేదా పసుపు నీటితో శుభ్రంగా కడిగి, ఇలా చేయటం వల్ల ఆ నాణానికి అంటి ఉన్న ఇతర శక్తులు తొలగిపోయి అది స్వచ్ఛంగా మారుతుంది. ఈ పరిహారాన్ని మొదలు పెట్టడానికి శుక్రవారం రోజు లేదా పౌర్ణమి రోజు చాలా శ్రేష్టమైనవి. ఆ రోజు ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి మీ ఇంట్లో ఉన్న పూజా మందిరంలో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి పటం లేదా విగ్రహం ముందు ఆ ₹1 బిళ్ళను పెట్టండి. అమ్మవారికి దీపారాధన చేసి మనస్ఫూర్తిగా నమస్కరించండి. అమ్మా జగన్మాత, నా ఆర్థిక కష్టాలన్నీ తొలగించు తల్లి. నేను పడుతున్న ఇబ్బందుల నుండి నన్ను గట్టెక్కించు. నా ఇంట్లో ధనానికి లోటు లేకుండా చూడు. నేను చేసే వృత్తి వ్యాపారాలలో నాకు లాభాలు కలిగేలాగా దీవించు. వచ్చిన డబ్బు అనవసరంగా ఖర్చు కాకుండా నా దగ్గరే స్థిరంగా ఉండేలాగా అనుగ్రహించు అని వేడుకోండి. మీ కష్టాలన్నీ అమ్మవారితో చెప్పుకోండి. ఆ తర్వాత ఆ ₹1 నాణానికి కొద్దిగా పసుపు, కుంకుమ పెట్టండి. పసుపు గురుగ్రహ అనుగ్రహాన్ని అందిస్తుంది, శుభాలను కలగజేస్తుంది. కుంకుమ సాక్షాత్తు అమ్మవారి స్వరూపం, సౌభాగ్యానికి, శక్తికి ప్రతీక. ఇలా పసుపు కుంకుమలతో అర్చించటం ద్వారా ఆ నాణం దైవిక శక్తితో ఉత్తేజమవుతుంది. ఆ తర్వాత ఒక చిన్న కొత్త ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి. ఎరుపు రంగు మన హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది శక్తికి, ధైర్యానికి, విజయానికి చిహ్నం. దుర్గాదేవి, లక్ష్మీదేవి ఇద్దరూ ఎరుపు రంగు వస్త్రాలతోనే దర్శనమిస్తారు. ఎరుపు రంగు ప్రతికూల శక్తులను, ముఖ్యంగా నరదృష్టిని, అసూయతో కూడిన ఆలోచనలను తిప్పికొట్టే శక్తి ఉంది. మనం ఆర్థికంగా ఎదుగుతున్నప్పుడు మనపై చాలామందికి అసూయ కలుగుతుంది. వారి కనుదృష్టి మనపై పడటం వల్ల మన అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడతాయి. ఈ ఎర్రటి వస్త్రం ఒక రక్షణ కవచంలా పనిచేసి అలాంటి చెడు దృష్టిని మన దరి చేరనివ్వదు. ఇప్పుడు మీరు పూజించిన ఆ ₹1 నాణాన్ని ఆ ఎర్రటి వస్త్రంలో పెట్టి ఒక చిన్న మూటలాగా గట్టిగా కట్టండి. వీలైతే 3 మూటలు వేయండి. ఈ మూటను మీరు ఎల్లప్పుడూ మీ దగ్గరే ఉంచుకోవాలి. పురుషులైతే తమ పర్సులో లేదా జేబులో, స్త్రీలైతే తమ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఆఫీసుకు, వ్యాపారానికి, ప్రయాణాలకు ఎక్కడికి వెళ్ళినా ఈ లక్ష్మీ స్వరూపమైన మూట మీతోనే ఉండాలి. అయితే ఈ పరిహారంలో ఒక ముఖ్యమైన నియమాన్ని పాటించాలి. ప్రతి అమావాస్యకు మరియు పౌర్ణమికి ఈ నాణాన్ని మారుస్తూ ఉండాలి. అమావాస్య లేదా పౌర్ణమికి ముందు రోజు, ఉదాహరణకు చతుర్థి నాడు, మీ పర్సులో ఉన్న పాత ₹1 మూటను తిప్పి ఆ నాణాన్ని ఏదైనా దేవాలయం హుండీలో వేయండి, లేదా ఎవరైనా పేదవారికి, యాచకులకు దానం చేయండి. ఇలా చేయటం వెనుక ఒక గొప్ప కారణం ఉంది. ఇవ్వడం ద్వారానే మనం పొందగలం అనేది ప్రకృతి నియమం. 15 రోజుల పాటు మీతో ఉండి మీ ప్రార్థనల శక్తిని, సానుకూల శక్తిని నింపుకున్న ఆ నాణాన్ని మీరు దానం చేయటం ద్వారా ఆ పుణ్యఫలాన్ని పొందుతారు. విశ్వానికి మీరు ఏదైతే ఇస్తారో అది మీకు రెట్టింపు రూపంలో తిరిగి ఇస్తుంది. ఆ పాత నాణాన్ని మీ దగ్గరే ఉంచుకుంటే పాత శక్తి పెరిగిపోతుంది. దానిని దానం చేయటం ద్వారా ఒక శక్తి చక్రాన్ని మీరు పూర్తి చేసిన వారు అవుతారు. ఆ తర్వాత మరుసటి రోజు అంటే అమావాస్య లేదా పౌర్ణమి రోజున మళ్ళీ ఒక కొత్త ₹1 బిళ్ళను తీసుకొని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగానే అమ్మవారి దగ్గర పెట్టి పూజించి ఎర్ర వస్త్రంలో మూట కట్టి మీ పర్సులో పెట్టుకోవాలి.
పౌర్ణమి చంద్రుని సంపూర్ణ శక్తితో నిండిన రోజు. ఆ రోజున ఈ పరిహారం చేయటం వల్ల సంపద వృద్ధి చెందుతుంది. అమావాస్య కొత్త ఆరంభాలకు సంకేతం. ఆ రోజున పాతదాన్ని వదిలి కొత్తదాన్ని స్వీకరించడం ద్వారా మీ జీవితంలో ఒక నూతన ఆర్థిక అధ్యయనం మొదలవుతుంది. కాబట్టి మీరు ఈ చిన్న పరిహారాన్ని పూర్తి విశ్వాసంతో, శ్రద్ధతో ఆచరించండి. సందేహాలకు తావివ్వకండి. నమ్మకమే ఈ పరిహారానికి అసలైన శక్తి. మీరు ఈ పరిహారాన్ని మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో మార్పును గమనిస్తారు. అనవసర ఖర్చులు తగ్గటము, రావాల్సిన డబ్బు చేతికి అందటం, కొత్త ఆదాయ మార్గాలు కనిపించటం వంటి చిన్న చిన్న సానుకూల మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. క్రమంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అప్పులన్నీ తీరిపోయి మీరు ఊహించిన స్థాయికి ఎదుగుతారు. గుర్తుంచుకోండి, ఈ పరిహారం దైవిక అనుగ్రహాన్ని మీకు అందిస్తుంది. కానీ మీ వంతు ప్రయత్నాన్ని, కష్టాన్ని మీరు మానకూడదు. ఈ పరిహారం మీ ప్రయత్నాలకు ఉన్న అడ్డంకులను తొలగించి మీకు విజయాన్ని సులభతరం చేస్తుంది. ఇకపై డబ్బు లేదని చింతించటం మాని ఈ అద్భుతమైన పరిహారాన్ని పాటించి శ్రీ మహాలక్ష్మీదేవి కరుణాకటాక్షాలతో ఈ ప్రపంచంలోనే ధనవంతులుగా, విజయవంతులుగా జీవించండి. అయితే ఇందులో మీరు పాటించవలసిన అత్యంత ముఖ్యమైన నియమం ఒకటి ఉంది. మీరు ఈ పరిహారాన్ని చేస్తున్నట్టు కానీ మీ దగ్గర ఈ శక్తివంతమైన రూపాయి మూట ఉన్నట్టు కానీ ఎవరికీ చెప్పకూడదు. మీ కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా రహస్యంగా చేయటం చాలా ఉత్తమం. ఎందుకంటే ఇలాంటి శక్తివంతమైన పరిహారాల గురించి ఇతరులకు చెప్పినప్పుడు వారిలో కలిగే అసూయ, సందేహం లేదా వారి మాటల వల్ల దాని శక్తి తగ్గిపోతుంది. నరదృష్టి తగిలి పరిహారం పూర్తి ఫలితాన్ని ఇవ్వకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని పూర్తిగా రహస్యంగా ఉంచి నిశ్శబ్దంగా ఆచరించండి. అప్పుడే దాని పూర్తి ఫలితాన్ని మీరు పొంది ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారి జీవితాన్ని చూసుకున్నట్లయితే వీరి జీవితం మొత్తం కూడా వీరి యొక్క నాశనాన్ని ఒక వ్యక్తి అయితే కోరుకుంటూ ఉన్నాడు. అటువంటి వ్యక్తులకు వీళ్ళు చాలా దూరంగా ఉండాలి. అంటే ఆ వ్యక్తి మీ బంధువులలో కావచ్చు, లేకపోతే మీ సన్నిహితులలో కావచ్చు, లేదంటే మీ ఇంటి చుట్టూ ఇరుగు పొరుగు వ్యక్తులే అవ్వవచ్చు. ఇటువంటి వ్యక్తులకైతే మీరు దూరంగా ఉండాలి. అలాంటి వారు మీ చుట్టూ తిరుగుతున్నారు అంటే వారు మీ శ్రేయోభిలాషుల వల్లే కనిపిస్తారు, కానీ మీ నాశనాన్ని మాత్రం వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ధనుసు రాశిలో పుట్టినటువంటి స్త్రీలు కానీ లేదా పురుషులే కానీ ఇటువంటి వారి పట్ల మీరైతే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు కానీ సమస్యలు కానీ చాలు. ఇప్పటి వరకు మీరు నష్టపోయింది కూడా చాలు. ఇప్పటి నుండి అయినా కూడా మీ జీవితంలో సుఖంగా ఉండేలాగా ప్రయత్నం చేసుకోండి. మీ చుట్టూ ఉండే వ్యక్తులలో మంచివాళ్ళు ఎవరు, చెడ్డవారు ఎవరు అనేటటువంటి బేరేజీ వేసుకోండి. అటువంటి వాళ్ళు ఎవరైనా మీకు ఎదురైతే కనుక వారితో ఫ్రెండ్లీగా ఉన్నట్టే ఉంటూ వారి మీద ఒక కన్నేసి ఉంచండి, లేదా వారిని దూరం పెట్టేసి ప్రయత్నం చేయండి. ఇంకా సందేహం లేదు, మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇక నుండైనా జాగ్రత్త పడండి. ఇంకెన్ని రోజులు కష్టపడతారో చెప్పండి. మీ జీవితం అనేది మీ చేతుల్లోనే ఉంది. ఎవరో వచ్చి ఏదో చేస్తారు, ఎవరో వచ్చి మనకేదో అవకాశాలు ఇస్తారు, ఎవరో మనల్ని ఉద్ధరిస్తారు అనేటటువంటి ఆలోచన ఆపేసేయండి. ఎవరూ కూడా సహాయం చేయరు. ఎవరైనా సరే మనం ఎదుగుతున్నామంటే ఏడుస్తూ, కుళ్ళిపోతూ, కుతంత్రాలను ప్రదర్శిస్తూ ఉంటారు. అదే మనం దిగజారిపోతూ ఉన్నాం. మన ఆర్థిక పరిస్థితి పాడవుతుంది, మన బ్రతుకు అనేది నాశనం అవుతుంది అని తెలిస్తే గనుక ఆనందపడతారు. ముఖ్యంగా మన చుట్టూ చేరి మనం బాధపడేటటువంటి విధంగా వాళ్ళైతే ప్రవర్తిస్తూ ఉంటారు. అది చూసి అస్సలు తట్టుకోలేము. కాబట్టి ఇకనైనా మనుషులను దూరం పెట్టేయండి. ఎవరికీ కూడా ఏమీ చెప్పకండి, ఎవరితో కూడా ఏమీ పంచుకోకండి. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి మీరు మీ జీవితాన్ని మంచి దారికి తీసుకువచ్చేలాగా ప్రయత్నించండి. నిద్ర పట్టని రాత్రులు ఎన్నో మీరైతే గడిపి ఉంటారు, ఎన్నో అవకాశాలు ఎదుర్కొని ఉంటారు. అయితే అవన్నీ కూడా ఇక మీదట తొలగిపోయాయి. మీ జీవితం అద్భుతంగా మారింది. గ్రహాలన్నీ కూడా అద్భుతంగా సంచరిస్తూ ఉన్నాయి. కాబట్టి మీ జీవితం అనేది ఇక నుండైనా పూలబాటల్లో నడిచే విధంగా మారితే కష్టపడి పనిచేయండి, కష్టపడి ఉన్నత స్థితికి చేరుకోండి. ధనుసు రాశి వాళ్ళు మీ జీవితంలో మీ నాశనాన్ని కోరుకునేటటువంటి వ్యక్తులు మీ చుట్టుపక్కనే ఉంటూ ఉన్నారు. మీరు వారితో ఎంతో ప్రేమపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు. అలానే వారు మీ శ్రేయోభిలాషుల వలనే కనిపిస్తూ ఉంటారు. అయితే ఎదుటి వ్యక్తులు ఎలాంటి వారు అనేది మీరు గమనించి మీరు ముందుకు సాగటం అనేది చాలా మంచిది. ఒక్కొక్కసారి ఆ వ్యక్తి మీకు అనవసరమైన సలహాలు ఇస్తారు, మీకు ఆర్థిక పరంగా నష్టపరిచే విధంగా చేస్తారు. అలాగే మీ గురించి చెడుగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేస్తారు. అదేవిధంగా వారు మీ ముందు ఒకలా, మీ వెనకాల ఇంకొకలా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి వారి యొక్క సలహాలు మాత్రం మీరు అస్సలు ఆలోచించకుండా తీసుకోవద్దు. అసలు సలహాలు పాటించొద్దు. మీకు ఏది అనిపిస్తే అదే చేసేయండి. ఎవరి మాట వినకూడదు.
నష్టపోతే నష్టపోయాం, కానీ ఎదుటి వాళ్ళ మాట విని కనుక నష్టపోతే చాలా బాధపడతాం. లేదా మనం ఒకవేళ వారి మాట విని ఉన్నత స్థితికి వచ్చామంటే వారి చెప్పు చేతుల్లో బతకాల్సి వస్తుంది. కాబట్టి మీరైతే ఎవరి మాట వినకండి, ఎవరితో కూడా ఏ విషయాలను పంచుకోకండి. మీకు అంతలా అవసరం అనిపిస్తే సలహాలు పాటించాలి అనేటటువంటి ఆలోచన వస్తే కనుక ఖచ్చితంగా మీరు ఏ పని చేస్తున్నారో ఆ పనికి తగిన నిపుణులు ఉంటారు, సలహాదారులు ఉంటారు. సో వాళ్ళను సంప్రదించి వాళ్ళతో చర్చించి వాళ్ళతో మీరు సమస్యను పంచుకొని వారు ఇచ్చే సలహాలను పాటిస్తే మంచిది. సహాయాన్ని అందిస్తారు. మీరు మంచి స్థాయికి వచ్చేలాగా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వారిని ఎవరైనా మీరు నమ్మండి, కానీ మీ బంధువులను, మీ మిత్రులను, ముఖ్యంగా మీ చుట్టుప్రక్కల వాళ్ళను ఎవరిని కూడా నమ్మకూడదు. వాళ్ళు మన ఎదుగుదల చూసి ఏడుస్తారే తప్ప మనల్ని చూసి సంతోషపడరు. మనం కష్టపడితేనే, మనం కష్టాల్లో ఉంటేనే వారు ఆనందంగా భావిస్తారు. మనం సుఖంగా ఉంటే మాత్రం వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉండరు. కాబట్టి మీరు ఇక నుండైనా అందరితో దూరం పాటించండి. అలాగని అందరినీ వదిలివేయమని కాదు, మీకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఏవైనా కానీ ఎవరికి చెప్పుకోపోవటం మంచిది. ధనుసు రాశి వారికి సంఘంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగి ఉంటారు. వీరి వల్ల మీకు సంఘంలో అవమానం పాటించాల్సిన పరిస్థితి రావచ్చు. కాబట్టి అటువంటి వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదు అని మీరు కనుక అందరితో ఇలాగే ప్రవర్తిస్తే, అంటే అందరితో ఫ్రెండ్లీగా ఉంటూ అందరికీ అన్నీ చెప్పేస్తూ ఉంటే కనుక మీరు ఎన్నో రకాల ప్రమాదాలను కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. వారు ఇచ్చే సలహాలను మీరు పాటించే ముందు ఆ సలహాలను పాటిస్తే కనుక ఏం జరుగుతుంది, మనకి మంచి జరిగే అవకాశం ఉందా లేదా చెడు జరిగే అవకాశం ఉందా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఒకవేళ అలా ఆలోచించకుండా వారు ఇచ్చిన సలహాలను ఇచ్చిన విధంగా మీరు పాటిస్తే ఖచ్చితంగా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మీరు గుడ్డిగా ఎవరినీ కూడా నమ్మకూడదు. ఇక ఈ ధనుసు రాశి వారు చేసుకోవాల్సిన దేవతా ఆరాధన ఏమిటి అంటే, మీరు ఏ పని చేస్తూ ఉన్నా విజయవంతం కావాలి అంటే ముందుగా వినాయకుడిని మీ మనసులో తలుచుకోండి. ఇక అదేవిధంగా మీరు ఏదైనా ప్రయాణం చేస్తూ ఉన్నారు అనుకోండి, ప్రయాణం చేసే ముందు మీ ఇంట్లో హనుమాన్ చాలీసా ఒక్కసారి పఠించండి. ఇక అదేవిధంగా ప్రతి శనివారం కూడా నవగ్రహాలకు మీరైతే ప్రదక్షిణ చేసుకోండి. ఇలా చేస్తే గ్రహాల యొక్క అనుగ్రహం మీ మీద ఉంటుంది. వీలైతే ఒక సోమవారం రోజున పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకించండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు.